చెప్పాలనుకున్నాము, కానీ సమయం కుదరకపోవడం వల్ల చెప్పలేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు పునరుద్ధానపు మెసేజ్ చెప్పకపోతే దేవుడు నిన్ను ఏమీ శిక్షించడు. కాబట్టి రేపు ఆదివారం మాట్లాడుకున్నా ఏం అనడు. కాబట్టి దయచేసి ఇది చెప్పి అది చెబితేనే బాగుంటుందన్న ఉద్దేశంతోనే నా ఉద్దేశం అన్నమాట. అయితే యేసయ్య ఎలా శ్రమపడ్డాడో ఇవన్నీ నేను చెప్పను, కానీ ఆయన్ని సిలువ వేసిన గుంపులో ప్రజలున్నారు. ఆ ప్రజలనే ఈనాడు మనము విశ్వాసులు అనొచ్చు. అయితే ఆ యొక్క ప్రజల గురించి మీకు చెబుతాను. వాళ్ళు ఎంత పాపాన్ని మూటగట్టుకున్నారో, ఎందువల్ల మూటగట్టుకున్నారో, ఎవరు ప్రేరేపించటం బట్టి మూటగట్టుకున్నారో, ఇవన్నీ మనము తెలుసుకున్నప్పుడు తోటి విశ్వాసులుగా బ్రతుకుతున్న మనము యేసయ్యని సిలువ వేయకుండా మనం ఎలా ఉండాలో మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ రెండు విషయాలను మీతో నేను పంచుకుంటాను. యేసయ్య సిలువ అయిపోలేదు. యేసయ్యని సిలువ వేయడం ఇప్పటికీ జరుగుతుంది. నమ్ముతారా నమ్మరా? అందరు తలలుపారు కాబట్టి ఎలా జరుగుతుందో చెప్పండి. ఓకే, మనం చేసే పాపాలను బట్టి. ఇంకా ఓకే ఓకే ఆ విషయము మనందరం హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో చదువుతాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి ఆత్మలో పాలువారై రాబోవు యుగ సంబంధమైన శక్తుల యొక్క ప్రభావమును రుచి చూచి ఒక 4 పదాలు వాడతాడు. అయితే వాటన్నిటి నుండి తప్పిపోయిన వారు మరలా యేసయ్యని బాహాటముగా సిలువ వేయచ్చు అనే పదము మనం వాడతాం. అక్కడ ఆ దైవదాసులు పౌలు గారు వాడతారనమాట. అయితే విశ్వాసులుగా మనందరము మన యొక్క పరిశుద్ధతని పవిత్రతని పోగొట్టుకుంటూ ఉన్నవారిగా, మాటి మాటికి దిగజారుతున్న వారిగా నేనైనా మీరైనా కనబడుతూ ఉంటారు. దాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఆ యొక్క సమయాన్ని బట్టి, ఆ యొక్క ఆలోచనలను బట్టి, ఆ యొక్క హృదయమును బట్టి, ఆ యొక్క పరిస్థితులను బట్టి మనము పాపము చేసి యేసయ్యని సిలువ వేసిన సందర్భాలు చాలానే ఉండి ఉంటాయి. అయితే తిరిగి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఉద్దేశం ఏమిటి అంటే, మళ్ళీ ఆ విధంగా పాపము చేయకుండా, యేసయ్యని సిలువ వేయకుండా మనము జాగ్రత్త పడతాము అని. అయితే యేసయ్యని సిలువ వేసినప్పుడు ఆ సిలువ వేసిన క్రమములో ప్రజలది కూడా పాత్ర ఉంది. అందరము కూడా లూకా సువార్త 23వ అధ్యాయము 4వ వచనము. లూకా సువార్త 23వ అధ్యాయం 4వ వచనము. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదనెను. పిలాతు ఆ యొక్క తీర్పు తీరుస్తున్న సందర్భంలో ఆ యొక్క పిక్చర్లో జన సమూహాలు కూడా ఉన్నాయి. ఈ మాటను బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆ పిక్చర్లో ఎవరున్నారు? జన సమూహాలు ఉన్నాయి. 13వ వచనం కూడా చూడండి. అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిపించి మళ్ళీ అంటాడు, ఇదిగో నాకు ఏ దోషం కనబడటం లేదు అని. సీన్లో ఎవరున్నారు అంటే కంపల్సరీగా ప్రజలున్నారు. అయితే ఈ ప్రజలు యేసయ్యని సిలువ వేయమని కేకలేశారు. ఇంతకీ ఈ ప్రజలు అలా సిలువ వేయమని కేకలు వేయటానికి కారణం ఏంటయ్యా అని అంటే, వాళ్ళని కొందరు ప్రేరేపించారు. మత్తయి సువార్త
27వ అధ్యాయము 15వ వచనము 13వ వచనం నుండి కూడా 15వ వచనం చదువుదాం డైరెక్ట్గా. జనులు కోరుకొనిన ఒక ఖైదీని పండుగలో విడుదల చేయుట అధిపతికి వాడుక. ఆ కాలమందు బరబ్బను ప్రసిద్ధుడైన ఒక ఖైదీ చెరసాలలో ఉండెను. కాబట్టి జనులు కూడి వచ్చినప్పుడు పిలాతు, నేను ఎవరిని విడుదల చేయవలనని మీరు కోరుకొనుచున్నారు, బరబ్బనా లేక క్రీస్తనబడిన యేసునా అని వారిని అడిగినప్పుడు, ఏలయనగా వారు అసూయ చేత ఆయన అప్పగించిరని అతడు ఎరిగియుండెను. ఈ సందర్భం ఆలోచించినప్పుడు ఈ కోణములు ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. జనులందరూ కూడా పిలాతుకు చాలా గొప్ప స్థితి ఏంటి అంటే, పిలాతుకు భయపడ్డాడు ఆయన. యేసయ్యకి పిలాతు భయపడ్డాడు. ఈ మాటను మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఒప్పుకోవాల్సిందే. పిలాతు అనగా దేవుణ్ణి ఎరగని ఒక వ్యక్తి యేసయ్యకి భయపడ్డాడు. ఈవెన్ వాళ్ళ ఆవిడ కలలోకి వచ్చి, ఇదిగో ఈ నీతిమంతుని నువ్వేం చెయ్యొద్దు అని ఆమెకి చెప్పినప్పుడు, ఆ మాట తనకు చెప్పినప్పుడు ఆయన నిజంగానే భయపడ్డాడు. ఆయన ఉద్దేశం ఎంతకాడికి తప్పిద్దామనే. 3 మార్లు జరుగుతుంది ఆ క్రియ. నాకేం కనపడట్లేదు అంటాడు, నాకేం కనపడట్లేదు అంటాడు, నాకే దుష్కార్యం కనపడట్లేదు అంటాడు. దేనికి? చంపడానికి తగింది. సరే మీరు ఇలా అంటున్నారు కాబట్టి కావాలంటే కొట్టి నేను పంపిస్తా మీ ఆనందం కోసం. ఒకసారి కొట్టి తీసుకొస్తాడు, అయినా కేకలు వేస్తారు, చంపండి చంపండి అని. ఆ యొక్క పిలాతు స్థితి ఏంటి అంటే, నాకే దుష్కార్యం కనపడటం లేదు. దాని వెనక కారణం ఏమిటి అంటే, యేసయ్యకి ఆయన భయపడ్డాడు. యోహాను సువార్త 19వ అధ్యాయానికి రండి. ఇక్కడ చేయించి యోహాను సువార్త 19వ అధ్యాయానికి రండి. నన్ను తిట్టుకోమాకండి అటు ఇటు తిప్పుతున్నాను అని. యోహాను సువార్త 19వ అధ్యాయం ఒక మంచి సందర్భం ఆ యొక్క సిలువ వేసే క్రమంలో జరుగుతుంది. పిలాతుకి యేసయ్యకి మధ్య సందర్భం. పదవచనము 19వ అధ్యాయం 10వ వచనం. గనుక పిలాతు పైన ఏం జరిగింది అంటే, అసలు నువ్వెవరయ్యా, ఎక్కడి నుండి వచ్చావా అని ఆ పిలాతు ఎవరిని అడుగుతున్నాడు? యేసయ్యని అడుగుతున్నారు. అప్పుడు యేసయ్య ఏం చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడు. ఇక ఆయనకు కోపం వస్తుంది. గనుక ఏమన్నాడు తెలుసా పిలాతు? ఏం నువ్వు నాతో మాట్లాడవా? అసలు నేనేమనుకుంటున్నావు, నేను ఎవరు అనుకుంటున్నావు అని చెప్పి కింద ఏమంటాడు చూడండి. పిలాతు 10వ వచనము. గనుక పిలాతు నాతో మాట్లాడవా, నేను అసలు ఎవరు అనుకున్నావు, నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారము కలదనియు, నిన్ను సిలువ వేయుటకు నాకు అధికారము కలదనియు నీవు వెరుగవా అని ఆయనతో నేను. పిలాతుని ఆయన ముందు నిల్చోబెట్టి యేసయ్య అసలు నువ్వెవరని అడిగితే యేసయ్య నోరు మెదపలేదు. ఒక అధికారి, ఒక రాజుగా ఉన్నటువంటి పిలాతు, ఒక అధిపతిగా ఉన్నటువంటి పిలాతుకు కోపం వచ్చింది. ఏమంటున్నాడంటే, నువ్వెందుకు మాట్లాడావు, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను తలుచుకుంటే నిన్ను సిలువ వేయగలను, నేను తలుచుకుంటే నిన్ను సిలువ వేయకుండా కాపాడగలను. అర్థమవుతుందా? నా అధికారం ఎంత అధికారం అంటే, నేను తలుచుకుంటే ఈ యూదులందరినీ పెద్దలందరినీ కూడా తోసేసి నిన్ను సిలువ వేయకుండా ఆపగలను. లేదు, నేను తలుచుకుంటే ఆ యూదుల మాటలను బట్టి నిన్ను సిలువ వేయగలను. అంటే అరే నీ బ్రతుకు నా చేతిలో ఉంది, నువ్వు చనిపోవడం చనిపోకుండా ఉండటం నా చేతిలో ఉంది. నేనేం చేయగలనంటే నిన్ను చంపకుండా చేయగలను, చచ్చిపోయేలా చేయగలను అని కోపంతో అన్నాడు. అప్పుడు యేసయ్య మాట చూడండి ఎంత భయంకరమైన మాట. అప్పుడు
క్షమించండి, 19వ అధ్యాయము 11వ వచనం, 10వ వచనము ఆయన తానే కదా. అందుకు యేసు 11వ వచనము, అందుకు యేసు పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారమును ఉండదు. ఆ మాట అసలు ఏమనుకుంటున్నావు పిలాతు? నువ్వు కాదు అధికారివి, మీ అందరికీ సర్వాధికారి ఒక ఆయన ఉన్నాడు, ఆయన నా తండ్రి. ఇదిగో దేవుడు నీకు సెలవిస్తే తప్ప నువ్వేం చేయలేవు. ఇక్కడ ఒక మంచి మాట, నిజంగా మనందరము అధికారులది అధికారం అనుకుంటాం. అమ్మో ఇప్పుడు ఈ వ్యక్తికి చంపే అధికారం ఉంది, ఈ వ్యక్తిని విడిపించే అధికారం ఉంది, ఈ వ్యక్తికి కాపాడే అధికారం ఉంది, ఈ వ్యక్తికి కాపాడకుండా ఉండే అధికారం ఉంది, ఈ వ్యక్తికి జాబ్ ఇచ్చే అధికారం ఉంది, ఈ వ్యక్తికి జాబ్ తీసేసే అధికారం ఉంది, కాబట్టి ఈ వ్యక్తి దగ్గర మనం ఏం చేయాలి, కాంప్రమైజ్ అవ్వాలి అనే స్థితి ఉంటుంది. అవునా కదా? ఈ వ్యక్తికి ఏముంటుంది, అధికారం ఉంది, కాబట్టి ఇతను ఏం చేయగలడు, నాకు ఉద్యోగాన్ని ఇవ్వగలడు, నా ఉద్యోగాన్ని తీసేయగలడు. ఈ వ్యక్తికి అధికారం ఉంది కాబట్టి నా ఇంటిని కూల్చగలడు, నా ఇంటిని కట్టడానికి సహాయం చేయగలడు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాడు అడిగిందల్లా అవతే లంచం ఇస్తాము, లేకపోతే ఇంకోటి ఇస్తాము, లేకపోతే వాడు చెప్పినట్టు మనము బతకడానికి ఇష్టపడతాము. అది దేవుని మాటలకు విరుద్ధంగా ఉన్నా సరే ఇష్టపడతాం. దానికి కారణం ఏంటంటే మనందరము నమ్మని స్థితి ఏంటి అంటే సర్వాధికారి దేవుడు అని మర్చిపోవటం. ఇదిగో ఆ అధికారి, సర్వాధికారి అయిన దేవుడు అధికారం ఇస్తేనే వీడు ఉంచగలడు, అధికారం ఇస్తేనే వీడు తీసేయగలడు నిన్ను నన్ను. అయితే టోటల్గా అధికారం ఎవరిది అంటే దేవుడిదే. నీ ఎడల నా ఎడల అధికారం ఎవరిది అంటే దేవునిది. అందుకే యేసయ్య చాలా క్లియర్ కట్ మాట అంటాడు, ఏంటి పిలాతు నువ్వు గర్వపడుతున్నావా నిన్ను ఇప్పుడు ఉన్నాడు అని? లేకపోతే ప్రధాన యాజకులు వీళ్ళందరూ ఇదిగో యోధా అందరూ ఒక్కసారిగా మీద పడేసి పట్టుకొని గంతులు వేస్తున్నారు, మాకు పట్టేసుకున్నాము అని. అరే నాయన, మీరు పట్టుకోలేదు, నా దేవుడు మిమ్మల్ని అప్పగించాడు. 3.5 సంవత్సరాలు మీ మధ్య నేను తిరుగుతున్నాను. 3.5 సంవత్సరాలు నేనేం కొండల్లో లేనే, నేనేం గుట్టల్లో లేనే, నేనేమి మీకు కనుమరుగై తిరగలేదే. మీ మధ్య, మీ ప్రజల మధ్య నేను సువార్త చేస్తూ ఈ గలిలయ, ఈ యోదయ, ఈ సమరయ పట్టణాల్లోనే ఉన్నాను. ఆ ప్రధాన యాజకులతో కానీ, ఆ పెద్దలతో కానీ, తన్ను పట్టుకోవడానికి వచ్చిన ఆ యొక్క సైనికులతో కానీ, రోమా అధిపతులతో కానీ ఆయన అనగలిగే మాట ఏంటి అంటే, అరే మీరు నన్ను పట్టుకోలేదు, దేవుడు నన్ను పట్టుకోవడానికి మీకు ఇప్పుడు సమయం ఇచ్చాడు. ఒకవేళ మీరు పట్టుకొని ఉన్నారు అంటే 3.5 సంవత్సరాల క్రితమే పట్టుకొని ఉండాలి. అప్పుడు పరిశీల సద్దుకలకి భయం వేసింది. కారణం భయం పుట్టించాడు దేవుడు. అయితే ఇక్కడ ఏమి అర్థమవుతుంది అంటే మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ ఒక్క మాటలో తనకి చాలా భయం వేసినట్టు అనిపిస్తుంది అనమాట. ఏంటి పిలాతు, నీది కాదు అధికారం, నా దేవుడిది. ఆయన అధికారం ఇస్తే నువ్వు నన్ను చంపగలవు, ఆయన అధికారం ఇవ్వకపోతే నువ్వు నన్ను చంపలేవు. ఇప్పుడు ఆయన అధికారం ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు నన్ను సిలువేయగలుగుతున్నావు నువ్వు. లేఖనాలలో ఆయన రాశాడు, ఇదిగో నా పిల్లలందరి కోసం నువ్వు చనిపోవాలని ఆయన అన్నాడు. నేను కూడా నా యొక్క సహోదరుల కోసం ప్రాణం పెట్టడానికి వచ్చాను. కాబట్టి నేను సిలువ ద్వారా మరణిస్తేనే, నా రక్తము ద్వారానే వాళ్ళకి పాపక్షమాపణ వస్తుంది. కాబట్టి నేను ఇష్టపూర్వకంగా నేను ప్రాణం పెట్టడానికి వచ్చి లొంగిపోయాను తప్ప ఇదిగో వాళ్ళేదో పట్టించారని నువ్వేదో చంపగలవని అంతా లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళతో కూడా ఒక మాట అంటాడు, పట్టుకోవడానికి వచ్చిన వాళ్ళతో, నా దేవుడిని నేను ఇప్పుడు అడిగితే 1000 మంది వ్యూహాన్ని నా కోసం పంపించగలడు. అవునా కదా? 1000 మంది, 72,000 ఎంత ఉంటుంది అక్కడ లెక్క, ఎంతమంది? 72,000 మంది వ్యూహాన్ని పంపించగలడు. ఇప్పుడు నన్ను కాపాడమని అడిగితే 180,000. ఓకే, ఒక వ్యూహం, ఒక సైన్యం, ఒక చిన్న ప్రార్థన చేసి దేవా ఇదిగో వీళ్ళందరినీ చంపేసేయి అని అంటే ఏమవుతారు తెలుసా? సంహారక దూత కొత్త నిబంధనలో కూడా కనబడేది. అర్థమవుతుందా? సంహారక దూత 130,000 మందిలో 160,000 మందిని చంపింది చూసారా? ఆనాడు యెరూషలేములో, క్షమించండి, ఐగుప్తులో.
ఆ సంహార దూతని మనం ఎక్కడ చూసేవాళ్ళం అంటే మళ్ళీ కొత్త నిబంధనలో కూడా చూసేవాళ్ళం. అయితే ఇక్కడ నేను ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే మీరు ఒక ఆత్మీయ విషయాన్ని గమనించగలగాలి. అధికారం మనుషులది కాదు, అధికారము ఈ భూమి మీద ఉన్న వ్యక్తులది కాదు. వాడు ఎంత పెద్దోళ్ళైనా సరే, ఎంత చిన్నోళ్ళైనా సరే, వాళ్ళందరికీ దేవుడు అనుమతిస్తే తప్ప వాళ్ళు ఏమి చేయలేరు. ఇదిగో ఈ వ్యక్తిని చంపటానికి దేవుడు అనుమతిస్తేనే వాళ్ళు చంపగలరు. ఈ వ్యక్తిని దేవుడు చంపడానికి అనుమతి ఇవ్వకపోతే వాళ్ళు చంపలేరు. అది మీరు ప్రారంభ చరిత్ర నుండి కూడా మీకు తెలుస్తుంది బైబిల్ చదువుతుంటే. ఒక నీతిమంతుని మరణానికి అప్పగించాడు అంటే అది దేవుడు చిత్తమైతేనే అప్పగించాడు. దేవుడు అప్పగించాడు కాబట్టి వాళ్ళు చంపగలిగారు. అలాగే స్టెఫన్ని చంపగలిగారు, అప్పగించాడు కాబట్టి. అలాగే యోహాన్ని ఖడ్గంతో నరికి చంపగలిగారు తలకి, ఎందుకంటే దేవుడు అప్పగించాడు కాబట్టి. దేవుడి కంటే వీళ్ళు అధికారం కలిగిన వాళ్ళు, దేవుడి కంటే వీళ్ళు శక్తిమంతులై కాదు. ఇదిగో పేతురుని యోహానిని కాపాడాలనుకున్నాడు కాబట్టి చెరసాల నుండి విడిపించాడు. అదే రాజులు అదే అధికారులు ఉన్నా, అంతేనా కదా? అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రతి చిన్నదానికి మీ జీవితాన్ని అమ్ముకోమాకండి. అధికారం దేవునిది. పిల్లకి పెళ్లి కుదరడంలోనూ, బాబుకి పెళ్లి కుదరడంలోనూ కొన్ని కాంప్రమైజులు జరుగుతుంటాయి, అవునా కదా? లేకపోతే పిల్లనివ్వడని, లేకపోతే పిల్లోనివ్వరని. అంటే ఏమనుకుంటున్నావు అంటే తల్లిదండ్రుల అధికారం అనుకుంటున్నావు నువ్వు. వాళ్ళందరి హృదయాలను మార్చగలిగినది ఎవరిది? దేవుడిది. చాలా చిన్న చిన్న విషయాలకి దేవుణ్ణి, అధికారాన్ని శంకించే అవిశ్వాసపు స్థితి ఎక్కువగా కనపడుతుంది మనకి. ఒక శ్రమ వచ్చింది అంటే అది దేవుడు అనుమతింతేనే వచ్చింది. అందుకే మీరు ఓపికతో ఉండండి అంటాడు, ఓర్చుకోండి అని అంటాడు. ఆయనకి తెలియకుండా ఏది జరగట్లేదని అంటాడు. ఒక ఆనందం నీ కుటుంబంలో వచ్చిందంటే అది కూడా దేవుడు అనుమతించేనే వచ్చింది. ఆనందం వచ్చినప్పుడే దేవుడు అనుమతించాడు అని, బాధ వచ్చినప్పుడేమో దేవుడు కాదు అని అనడానికి లేదు. నా ఉద్దేశం ఒక్కటే, అధికారము దేవునిదే. ఆయన అధిపతులకు అధిపతిని చెబుతాం, ప్రభువులకు ప్రభు అని కేకలేస్తాం, రాజులకు రాజు అని కేకలు వేస్తాం. కానీ ప్రతి చిన్న అధికారికి వానికి లొంగిపోతూ ఉంటాం. ప్రతి చిన్న అవసరానికి మన భక్తి జీవితాన్ని అమ్మివేసుకుంటూ ఉంటాం. పైగా ఆయన కూడా దేవుని నమ్ముకున్నాడు, ఆయన చేయగా నేను చేయకపోతే ఏమైంది అంటారనమాట. అదొక సాకు. వీడికి చేయాలని ఇష్టం, కాకపోతే వీడిని మనిషి ఎప్పుడు కూడా తన మీద లోపు వేసుకోడు కాబట్టి ఇంకొకరిని తీసుకొస్తాడనమాట, అంతేనే కదా? అయితే సర్వాధికారం దేవునిదే. ఈ విషయం ప్రజలు మర్చిపోయారు. ఆ పిలాతుకి అర్థమయ్యింది, దేవుడు నన్ను అప్పగిస్తే నీ దగ్గరకు వచ్చా, దేవుడు నన్ను శిలువ మరణానికి అప్పగించాడు కాబట్టి ఇప్పుడు మీరు శిలువ వేయగలుగుతున్నారు, లేకపోతే మీకంతా లేదు. తర్వాత ఇంకొక భయంకరమైన మాట వాడాడు, రెండో భయపడ్డానికి కారణం. ఏమన్నాడు చూడండి తర్వాత మాట ఏమన్నాడు, దాని కంటిన్యూషన్ ఉంటే చూడండి. రెండో మాట, అందుచేత 11వ వచనం రెండో మాట, అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదన్నాడు. ఇది కూడా భయం వేసింది ఆయనకి. ఒకటి నన్ను చంపడానికి వచ్చారు, ఇదిగో నన్ను చంపడానికి అప్పగించాడు కదా అని మీరు అనుకుంటున్నారేమో. నన్ను ఎవరైతే చంపడానికి అప్పగించాడో వానికి, ఎవరైతే చంపడానికి కేకలు వేశారో వారికి, ఎవరైతే చంపడానికి తీర్పు ఇచ్చారో నీకు, అందరికీ కూడా పాపం కలుగుద్ది అన్నాడు అనమాట. కింద మాట చూడండి, 12వ వచనం, ఈ మాటను బట్టి. ఏ మాటను బట్టి? అధికారము దేవునిది. ఒక నీతిమంతుని అప్పగిస్తే, ఒక నీతిమంతుని చావుకి అన్యాయంగా ప్రేరేపిస్తే వానికి పాపము కలుగుతుంది, వాడి యొక్క అంతము చాలా దారుణంగా ఉంటుంది. ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది. పిలాతు దేన్ని బట్టి? ఈ మాటను బట్టి. ఏ మాటని బట్టి? అధికారం నీది కాదు, ప్రజలది కాదు, పెద్దలది కాదు, అధికారం దేవునిదే. దేవుని అప్పగించాడు కాబట్టి నేను మీకు అప్పగింపబడ్డాను. రెండవది, అప్పగించారు కదా, అప్పగింపబడ్డాను కదా అని మీరు చంకలు గుద్దుకోమాకండి. అప్పగించిన వాడిని మొదలుకొని ఈ యొక్క కేసులో ముద్దాలైన ప్రతి ఒక్కరికి కూడా పాపం ఉంటుంది అనేసరికి అందుకు పిలాతు చేతులు కడుక్కున్నాడు, నాకు నీతిమంతుడి రక్తం అవసరం లేదని.
పిలాతు బుర్రలేక కడుక్కోలేదు. ఆ మాట మళ్ళీ చదవండి, 12 ఈ మాటను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు యత్నము చేసెను. భయం వచ్చింది, వదిలేద్దామని అనిపించింది. అందుకే 3 సార్లు కష్టపడ్డాడు, ఈయన యందు నాకేమీ కనపడటం లేదని. కాకపోతే ఎక్కడ రాజు పదవి పోద్దని భయంతో, ఎక్కడ అధిపతి పదవి పోద్దని భయంతో శుభ్రంగా ఆయన చేతులు కడిగేసుకొని సిలువకు అప్పగించేశాడు అనమాట. అయితే ఇదంతా కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోండి. పిలాతు ఉద్దేశములో యేసయ్యని విడిచిపెట్టదామనే ఉంది. పిలాతు యేసయ్యకు భయపడ్డాడు కాబట్టి ఇతను విడుదల చేద్దాం అనుకున్నాడు. అయితే దౌర్భాగ్యమైన స్థితి ఏంటి అంటే, అక్కడున్న ప్రజలు మాత్రము ఆయన్ని సిలువ వేయమని కేకలేశారు. కారణం ఏంటి తెలుసా? పిలాతుకు అర్థమైపోయిన విషయం ఏంటి తెలుసా? ఈ యూదులు అసూయ చేత ఆయన్ని అప్పగించారని ఆయన కూడా అర్థమైపోయింది. ఆ ప్రధాన యాజకులు, ఆ పెద్దలు, ఇందాక మత్తయి సువార్త చదివాం కదా, ఇప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయానికి రండి. ఏం చేశారు? పిలాతుకి అప్పగించారు. కేకలేశారు. ఏమని? ఆయన సిలువ వేయండి అని. ఎందుకు? పిలాతుకి అర్థమైపోయింది, ఈ ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారు తెలుసా? అసూయ చేత ఇతన్ని అప్పగించారు. పిలాతుకి అర్థమైపోయింది ఆ స్థితి. అయితే వీళ్ళు అసూయ చేత అప్పగించారు కాబట్టి, కానీ ఈయన నీతిమంతుడు కాబట్టి, అమ్మో ఈయన ఏమైనా చేస్తే నాకు శిక్ష వస్తుంది కాబట్టి ఒక లొసుగు దొరికింది ఆయనకి. పండగ పూట ఒకని విడుదల చేయటం వాళ్ళకి అద్దనమాట. కాబట్టి ఈ సీనర ఏం చేశాడు అంటే, ఈ పెద్దలన్న సైలెంట్ చేసి, ఈ ప్రజలు ఉన్నారే వీళ్ళ దగ్గరికి వచ్చేసి, వీళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, అంతనే కదా, పరిసయ్యులు సద్దూకయ్యులు మహా అంటే ప్రధాన యాజకులు గట్టిగా తిప్పితే పుడితే 100 మంది ఉండరు. విశ్వాసులు ఎంతమంది ఉంటారు? పాస్టర్ని లెక్కేసుకుంటే మొత్తం తిప్పికొట్టారనుకోండి 2 రాష్ట్రాలు, ఒక 1000 మంది 2000 మంది, లేకపోతే ఒక 5000 మంది వేసుకోండి. విశ్వాసులు ఎంతమంది ఉంటారు? లక్షల్లో ఉన్నారు. నాకు తెలిసి కోట్లలో ఉండొచ్చు. అవునా కదా? సో ఇప్పుడు ఆయనకు ఓట్లు కావాలి. ఎవరికి? పిలాతుకి. ఈ 2000 ఓట్లు పోతే పోయినాయి, 500,000 ఓట్లు పోతే పోయినాయి. కానీ జనాలు ఎన్ని ఉన్నాయి? లక్షల ఓట్లు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కానీ ఒక్కసారి ఆయన వద్దు అని కేకలేస్తే మనం ఎలాగో వదిలేయచ్చు. కారణం అడిగారనుకోండి, ఇది మాకు మా రాజులు పెట్టిన ఇది ఒక పద్ధతి. పండగ రోజు ఒకరిని, ప్రజలు కోరుకున్నవాన్ని, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఒకరిని కాదు, ప్రజలు కోరుకున్నవాన్ని విడుదల చేయటం. కాబట్టి పిలాతు చివరికి వాళ్ళను కూడా సైడ్ పెట్టి ప్రజల దగ్గరికి వచ్చాడనమాట. ప్రజల దగ్గరికి వచ్చి, ఇదిగో ఈ బరబ్బాని విడిచిపెట్టమంటారా, లేకపోతే ఈ యొక్క యేసుని విడిచిపెట్టమంటారా అని అడిగాడు. ఎందుకు అంటే వారు అసూయ చేత యేసుని అప్పగించారు అని. ప్రధాన యాజకులు అసూయ చేత, ఇదిగో వాళ్ళ యొక్క ధనాన్ని, వాళ్ళ యొక్క అధికారాన్ని, వాళ్ళ వైపు ఉన్న ప్రజలందరినీ ఈయన వైపు తిప్పుకుంటున్నాడు అని, ఇదిగో ఆయన యొక్క మందిరములో వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ చక్కగా ధన సంపాదన చేసుకుంటుంటే వాళ్ళందరినీ బయటికి తోలేశాడు అని, ఇదిగో అందరూ వందనాలు వాళ్ళకి చెప్పేవాళ్ళు ఇప్పుడు వందనాలన్నీ ఈయనకి చెప్తున్నారు అని. వాళ్ళందరికీ ఇష్టం అగ్రపీఠాలు, సమాజ మందిరాల్లో వందనాలు కోరుకోవటం, పరిశీల యొక్క వేషధారణ స్థితి. ఇదిగో యేసయ్య దగ్గరికి అనేక మంది వెళ్ళిపోతున్నారని మత్సరముతో, చెడ్డ కన్నులు, ఊర్చుకోలేకపోయారు. ఆనాడు పౌలు దగ్గరికి అనేక మంది వచ్చేస్తున్నారని, సువార్త దగ్గరికి. ఆ యూదులు ఏం చేస్తారు? మత్సరపడి భక్తి గలగ స్త్రీలను, వాళ్ళలోనే కొందరు స్త్రీలను చేసి, ఇదిగో ఆయన తప్పుడు అని చెప్పి కేసు పెట్టడానికి ట్రై చేశారనమాట. కారణం ఒక్కటే, మత్సరం. కారణం ఒక్కటే, ఓర్చుకోలేనితనం. కారణం ఒక్కటే, అసూయ. పిలాతు ఏం చేశాడు అంటే, వీళ్ళనన్నా పక్కన పెట్టి ఈ ప్రజలన్నా కోరుకుంటారేమో, విడిచిపెట్టేద్దాం అని అడిగితే, ప్రజలు అనగా విశ్వాసులు ఎంత దౌర్భాగ్యమైన వాళ్ళు అంటే, ఎంత దరిద్రులు అంటే, అక్కడ రాయబడిన మాట ఇప్పుడు మత్తయి సువార్తకి రండి. మత్తయి 27వ అధ్యాయము 20వ వచనము. ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించమని అడుగుటకును యేసును సంహరించుటకును జనసమూహములను ప్రేరేపించిరి.
కాబట్టి అధిపతి ఇద్దరిలో నేను ఎవరిని విడుదల చేయవాలని మీరు కోరుచున్నారని వారిని అడిగినప్పుడు వారు ఏమన్నా తెలుసా? బరబ్బనే అనిరి. అందుకు పిలాతు మళ్ళీ అలాగైతే క్రీస్తు అనబడిన యేసుని ఏమి చేద్దామని వారు అడగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. ఎవరో? ప్రజలు. ఆ సీన్లో వారు అంటే ప్రజలు. అందరూ ఏం చేశారంటే సిలువేమని చెప్పిరి. అందుకు అధిపతి చూడండి మళ్ళీ ఏమన్నాడు, ఎందుకు అతను ఏ దుష్కార్యం చేసినని వారిని అడుగుగా వారు మాత్రం అంటే ప్రజలు మాత్రం అనగా విశ్వాసులు మాత్రం సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసెను. ఈ సీన్లో పరిశీలు సర్దుకు వెళ్ళారు ప్రజలు ఉన్నారు, ఈ సీన్లో విశ్వాసులే ఉన్నారు. వీళ్ళందరినీ ఎవరు ప్రేరేపించారు అంటే పరిశీలు సర్దుకెళ్ళి ప్రేరేపించారు. అలా ప్రేరేపించినప్పుడు యేసయ్యను ఏం చేయమన్నారు తెలుసా? సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేశారు. ఇకేముంది, 3000 మంది ఓట్లు పోయాయి అనుకుంటే 1,00,000 ఓట్లు కూడా అటువైపే ఉన్నాయి. కాబట్టి ఇంకేం చేయాలి? వాళ్ళ వైపు వెళ్ళాలి. అర్థమవుతుందా మీకు? ఆ 5,000 మంది పాస్టర్లు ఓట్లు పోతే పోయిన 1,00,000 మంది ఓట్లు ఉంటాయి అనుకుంటే చివరికి ఏమైంది తెలుసా? ఆ 5,000 మంది పాస్టర్లు మామూలు కాదంట, కోట్ల మంది విశ్వాసుల్ని మంచిగా మభ్యపెట్టగలిగే శక్తి కలిగిన వాళ్ళు అనమాట. వాళ్ళందరూ ప్రేరేపించారు అంట. ఎలా ప్రేరేపించారు? ఇక్కడ మళ్ళీ జ్ఞాపకం పెట్టుకోండి. ఎలా ప్రేరేపించారు అంటే ఉన్న వాక్యాన్ని కలిపి చెరిపి ప్రేరేపించారు. పౌలు ఒక మాట అంటాడు కొరింథీ సంఘంతో, కలిపి చెరిపడి అనేకుల వలె మేము లేము అంటాడు. అంటే వాక్యాన్ని కలిపి చెరిపే కొందరు ఉన్నారు. నేను మళ్ళీ ఎవరిని దూషించడానికి నా ఉద్దేశం కాదు. ఇక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, వాళ్ళ పాస్టర్లే. వాళ్ళు ఏం చేస్తారు? జనులని ప్రేరేపించారు, అంటే విశ్వాసులను ప్రేరేపించారు. ఎలా ప్రేరేపించారు? బైబిల్లో మాటలు చెప్పే ప్రేరేపించారు, లేకపోతే వాళ్ళు ప్రేరేపింపబడరు. అవునా కదా? అయితే బైబిల్లో చెప్పిన మాటల్ని బట్టి వాళ్ళని ఎలా ప్రేరేపించారంటే 2 పాసిబిలిటీస్ అంతే. ఒకటి, చెప్పిన వాక్యాన్ని అర్థం మార్చేసి చెప్పు ఉండాలి, మొదటి పాసిబిలిటీ. అంతేనా కదా? ఏమై ఉండాలి? దేవుడు ఆ మాటని ఒక అర్థంతో చెప్తే వీళ్ళు ఇంకొక అర్థంతో చెప్పి ఉండాలి. రెండో పాసిబిలిటీ ఏంటి తెలుసా? అసలైన మాటలు మరుగు చేసి ఉండాలి. అంతేనే కదా? ఇప్పుడు మీకు ఉదాహరణకి చెబుతాను. యేసయ్యని పోయిన వారం మనం చెప్పుకున్నాం కదా, మట్లాదివారం రోజు యేసయ్య రాజు అని అనగానే ఆ వాక్యాన్ని ఆ యొక్క పరిసయ్యులు, సద్దూకయ్యులు, ప్రధాన యాజకులు, మిగతా విశ్వాసులకు ఎలా ప్రొజెక్ట్ చేశారు? యేసయ్య రాజు అనగానే ఒక రాజు ఖడ్గం పట్టుకొని వస్తాడు, కొంత సైన్యాన్ని ఏర్పరచుకుంటాడు. ఇదిగో రోమా చక్రవర్తికి డైరెక్ట్ దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ చక్రవర్తి తల నరికేస్తాడు, ఆ సైన్యాన్ని అంతా చంపేస్తాడు. ఇక వాళ్ళందరూ వెళ్ళిపోతారు. మనం ఇంకెవడికి పన్ను కట్టక్కర్లే, మనం ఎవరి కింద బానిసలుగా ఉండక్కర్లే, ఈ యెరూషలేము పట్టణం అంతా మందే అని ఏ వాక్యాన్ని ఎత్తి చూపించారు? జకర్యా గ్రంథం 9:9 చూపించారు. కానీ దాని అర్థం ఏంటి? ఆ రాజు ఏ రాజు అంట? ఆయన నీతిపరుడంట, ఆయన రక్షణ ఇచ్చేవాడంట, ఆయన దీనుడంట. మరి ఎక్కడ యుద్ధం చేసేవాడని లేదే. ఆ రాజు నీతిని ఇస్తాడు అంట. ఆ రాజు యుద్ధం చేస్తాడని చెప్పలేదు. ఆ రాజు నీతినిస్తాడు. మీకు మీ పాపాలన్నిటిని తుడిచివేసి తన రక్తం ద్వారా మీ పాపాలన్నీ కడిగివేసి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తాడు. మొదటిది. ఆ నీతిమంతులుగా చేయడం ద్వారా మిమ్మల్ని రక్షిస్తాడు. రెండవది, ఆ రక్షించిన మిమ్మల్ని అందరినీ కూడా దీన మనస్కులై ఉండాలని నేర్పిస్తాడు ఆయన. ఆ విధంగా దీనుడయ్యాడు ఆయన. మీ రాజు, ఆ రాజు ఏ రాజు? నీతిని అనుగ్రహించే రాజు, రక్షణని అనుగ్రహించే రాజు, దీనుడత్వాన్ని కలిగిన రాజు. అందుకే మత్తయ్య గారు అన్నదేంటిది? సాత్వికుడు అని పెట్టాడు, 3 కలిపి. ఇప్పుడు ఆ వాక్యాన్ని ఏం చేశారు తెలుసా? కలిపి చెరిపారు, లేకపోతే ఆ వాక్యం యొక్క అర్థాన్ని మరుగు చేశారు. ఇదేనికి? తమ స్వలాభం కోసం. మళ్ళీ ఈ మాట కూడా చాలా ప్రాముఖ్యం. కలిపి చెరపడానికి వెనక ఉద్దేశం ఏంటంటే వాళ్ళ స్వలాభం. యేసయ్యకి ఇప్పుడు యేసయ్య వల్ల నష్టం ఎవరికి చెప్పండి? వాళ్ళకి, ప్రజలకి నష్టం కాదు, వాళ్ళకి శుభ్రంగా సంతోషం. అవునా కదా? యేసయ్య వల్ల ఆ యూదులందరికీ క్షేమం, ఆ యూదులందరికీ సంతోషం. వాళ్ళ రోగాలను పోగొడుతున్నాడు, దెయ్యాలను విడిపెడుతున్నాడు, పిల్లల్ని కాపాడుతున్నాడు, చక్కగా అందరినీ, కుటుంబాన్ని సంతోషంతో ఉంచుతున్నాడు. కానీ ఎవరికి నష్టం? పరిశీలు, సద్దూకయ్యులకి. అందుకే వాళ్ళు ఏం చేశారు తెలుసా? అసూయ చేత వీళ్ళని గిచ్చారనమాట. వాళ్ళు అసూయ చేత వీళ్ళని గిచ్చారు. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవడానికి మాత్రం మీరు ప్రయత్నం చేయండి. ప్రేరేపించారు. ఏం చేశారు?
ప్రేరేపించారు కాబట్టి కేకలు వేశారు. ఎలా ప్రేరేపించారంటే వాళ్ళకి ధనాపేక్ష ఉంది కాబట్టి ఆ మాటలని ఏం చేశారు? వక్రంగా తిప్పారు. వాళ్ళకి అధికార దాహం ఉంది కాబట్టి అందరూ మమ్మల్ని దండాలు పెట్టాలి, మాకు అగ్రపీఠాలు ఇవ్వాలి, మాకు భోజన పంక్తుల్లో గౌరవం ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి అధికార దాహం ఉంది కాబట్టి వాళ్ళని మభ్యపెట్టారు. వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ యొక్క సొంత క్షేమం కోసం కింద ఉన్న వారిని తప్పుడుగా ప్రేరేపించారు. దానికి వాడుకున్న ఆయుధము వాక్యమే. దాని అర్థాన్ని తప్పు చెప్పారు, దాని భావాన్ని కప్పు పుట్టారు, కానీ ఆ వాక్యాన్ని వీరి సొంత లాభం కోసం బలి చేశారు. రెండవ కారణం, యేసయ్య వస్తాడు అని, ఆయన నిజంగా ఇలాంటి కార్యాలు చేస్తాడని ఎంతమంది ప్రవక్తలు ప్రవచించారు. నాకు తెలిసి అవేవి చెప్పుండ్రు వాళ్ళు. అవునా కదా? వాక్యాన్ని కలిపి చెరపడం అంటే లేని అర్థాన్ని చెప్పడం, అసలు అయితే మెయిన్ అర్థాలు ఉన్న వాక్యాలను అసలు చెప్పకుండా ఉండడం. అంతేనే కదా? ఈ రెండు విషయాలని చెప్పి ఎవరిని ప్రేరేపించారు అంటే, ఎవరిని ప్రేరేపించారు? విశ్వాసులను ప్రేరేపించారు. ఇప్పుడు ఎవరి కేకలు ఏమవుతున్నారు? యేసుని సిలువ వేయమని. ఒక అన్యుడు, దేవుని ఎరగని వాడు, అరే నాకే పాపం కనపడట్లేదు ఏం అంటే, మరి వీళ్ళకి ఎక్కడ పాపం కనిపించింది? ఇదిగో ఈయన రాజు అని చెప్పాడు, మా పెద్దలు మాకు చెప్పారు. ఈయన దేవుని దూషించాడంట, మా పరిచయలు సర్దుకాయలు అంటే మా పెద్దలు మా పాస్టర్లు చెప్పారు ఆయన దూషించారని. వీడు మాత్రం చూడలేదు. చాలా బుర్రలు పెట్టి ఆలోచించండి. ఎందుకు ఇంత నొక్కి చెబుతున్నానంటే, తర్వాత నష్టపోయింది కూడా ప్రజలే. కుక్క చావు చచ్చారు, నిజంగా కుక్క చావు చచ్చారు. 35 సంవత్సరాలు సిలువ వేయబడ్డారు వీళ్ళు, యేసయ్య. తర్వాత 70వ సంవత్సరం రాగానే నీరో చక్రవర్తి అనుకుంటా, నీరోనో లేకపోతే టైటస్ చక్రవర్తి వచ్చి కుక్కల్ని నరికినట్టు నరికేశాడు యూదులందరినీ. కారణం వీళ్ళు అన్న మాట, మా మీదకి రక్తం రావాలి, మా పిల్లల మీదకి రక్తం రావాలి. భయము లేనితనం. ముందుకెళ్ళండి, మీకు అర్థమవుతుంది. కేకలేశారంట వాళ్ళు. 27వ అధ్యాయం చదువుతున్నాం మనం, మత్తయి సువార్త 27వ అధ్యాయం. కేకలు వేశారు, ప్రేరేపించారు. ఎవరు? పెద్దలు, అసూయ చేత. ఇక పిలాతు ఏమన్నాడు చూడండి, 24వ వచనం. పిలాతు అల్లరి ఎక్కువ అవుతున్నదే కానీ తన వలన ఇక ప్రయోజనం ఏమీ లేదని గ్రహించేశాడు. అర్థమైపోయింది దానికి, ఇక నా వల్ల కాదు, అర్థమైపోయింది. ఇక ఏదైనా తేడా చేస్తే నా యొక్క సింహాసనానికి అసలు వస్తుంది. ఏదైనా తేడా చేస్తే వీళ్ళు పైకి వెళ్ళి చక్రవర్తికి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, నన్ను అధిపతిగా తీసేస్తారు. కాబట్టి నాకెందుకు వచ్చిన గోల? కాబట్టి ఇక ఆయన ఏమనుకున్నాడు అంటే, నీళ్లు తీసుకుని రండి, జనసమూహం ఎదుట చేతులు కడుక్కొని ఈ నీతిమంతుని రక్తమును గురించి నేను నిరపరాధిని, మీరే చూసుకున్నాడని చెప్పాను. సందర్భం చదువుతున్నప్పుడల్లా మీకు గగురుపాటు రావాలన్నమాట. అన్యుడికి భయం వేసింది యేసయ్యను చూసి, నిజంగా భయపడ్డాడు. బాబోయ్, ఈయన సర్వాధికారం కలిగిన వాళ్ళ ఉన్నాడు, ఈయనంటే మాకు పాపం అంటది. కాబట్టి ఈ మాటను బట్టి ఆయన ఏంది, ఏ దుష్కార్యం లేదు, విడిచేద్దాం అనుకున్నాడు అనమాట. ఆయన ఇక ఉపయోగం లేదని చెప్పి, నాకెందుకు వచ్చిన గోల, మా ఆవిడ చక్కగా చెప్పింది, నాకు ఉదయమే కల వచ్చింది, ఆయన నీతిమంతుడు, ఆయన మాత్రం నువ్వేం చేయమాకని మా ఆవిడ చిలక్క చెప్పినట్టు చెప్పింది నాకు. కాబట్టి నాకెందుకు వచ్చిన గోలని చెప్పి చక్కగా వాళ్ళందరి ముందే, జనాలు, పరిచయులు, సద్దూకైలు, ప్రధానులు అందరూ ఉన్నారు, ప్రధాన యాజకులు, వాళ్ళందరి ముందు ఈ నీతిమంతుని రక్తం నాకు సంబంధం లేదు. ఇంకా నేను అంటాను, వాళ్ళని తీసేసి ప్రజల ముందే కడుక్కున్నాడు. ఇందులో నాకు మెయిన్ ఫోకస్ ప్రజలే కనపడతారు. కేకలేసింది ఎవరు? ప్రజలు. వాళ్ళందరి ముందు చేతులు కడిగేసుకున్నాడు. నాకు సంబంధం లేదంటే అప్పుడన్నా భయం రావాలా కొంచెమన్నా? ఒరే, దేవుడిని ఎరగను వీడికి భయం అవుతుంది, లేఖనాలను ఎరుగునోడు మనకు భయం రావట్లేదు అని ఉండాలా లేదా? పైగా వీళ్ళందరికీ తెలుసు, నీతిమంతుని రక్తము మామూలు రక్తం కాదు, అది జీవితాలను నాశనం చేస్తుంది. ఇదిగో ఒక నీతిమంతుడి రక్తము, హేబేలు రక్తాన్ని కళ్ళ చూశాడు ఎవరు? సొంత అన్న. దేశదిమ్మరగా తిరిగాడు. భయం.
నీతిమంతుని రక్తాన్ని ఒలిగించాలి అంటే ఆ నీతిమంతుడి రక్తములో అమ్మో నేను చిన్న పాలు పొందినా, ఆ నీతిమంతుడి చావులో చిన్న హస్తము నాదున్నా నన్ను దేవుడు ఊరుకోడే. ఎవడో పేదోడు ఆ పేదోడు ద్రాక్ష తోట ఆక్రమించాడని ఆహాబు రాజుని, అరే నువ్వు అన్యాయంగా చంపావు కదా, ఎక్కడైతే నువ్వు అక్కడ చంపావో. పైగా ఆహాబు తన సొంత ఇజ్రాయేలు రాజు. మళ్ళీ ఆ తోటోడు యూదుడని నాకు కనపడదు, మ్యాక్సిమం నాకు తెలిసి. ఇజ్రాయేలుడు అని అన్నట్టు నాకు కనపడదు నాకు తెలిసి. ఎవడో పేదోడు అంతే, అలా రాజబడింది అంతే. పైగా అతను నీతిమంతుడో కాదో కూడా మనకు తెలియదు. ఎజంప్షన్స్ అన్నీ. అటువంటి పేదోడి ద్రాక్ష తోటని అన్యాయంగా స్వీకరించి పైగా వాడిని చంపేశారే. రక్తాపరాధం మామూలు అపరాధం కాదు. దావీదుని వాయించడానికి కారణం అదే. అందుకే వేడుకునే దాంట్లో రక్తాపరాధం నుండి నన్ను విడిపించు అని అడుగుతాడు. కీర్తనలు 51 అధ్యాయం చదవండి మీకు. ఈ రక్తాపరాధం నుండి నన్ను విడిపించు. ఈవెన్ వ్యభిచారం కంటే కూడా నాకు అనిపించేది ఏంటంటే అభవం సంబంధించి ఊరిని చంపేశాడు. అది ఎక్కువ పాపమై ఉంటుంది. అర్థమవుతుందా? ఎంత మంచోడో ఊరియా. ఆ చదివిన 2 మాటలైన ఊరియా జీవితం అలా కళ్ళ ముందు ఉంటుంది. మీరు మా వాళ్ళు యుద్ధం చేస్తుంటే నేను భార్యతో సూచించడం ఏంటిది రాజా? ఆ ఒక్క మాటలో ఊరియా యొక్క నిజ నీతి కనపడుతుంది మనకి. ఊరియా యొక్క యథార్థత, ఆయన నీతి బట్టబయలైద్ది మనకి. అటువంటి రక్తాపరాధం, మళ్ళీ చెబుతున్నాను, రక్తాపరాధం. కుక్కలు నాకే ఏజబెల్ రక్తాన్ని తర్వాత. అదృష్టం ఉండి ఆహాబు గోనె బట్ట కట్టుకున్నాడు కాబట్టి నిన్ను వదిలేసాను లాగా నీ తరాలను మళ్ళీ తెప్పిస్తాను ఊరుకోనేమన్నాడు. ఇక్కడ ఏమి చెప్తున్నాను అంటే, ఏ కేకలైతే నోరులు వేశాయో వాళ్ళకి మాత్రమే శ్రమ కాదు, మీ కుటుంబాలని, మీ పిల్లలని, తర్వాత పిల్లని మీ చేతులారా మీరే నాశనం చేసుకుంటున్నారు. గ్రహింపు ఉండాలి. ఒక అన్యుడు భయపడుతున్నాడే. బేసిక్గా చేతులు కడుక్కునే ఆచారం యూదులది. చేతులు కడుక్కునే ఆచారం ఎవరిది? యూదులది. అందుకే మీరు చూస్తే అపోస్తుల కార్యాల్లో సంఘ పెద్దలను ఏర్పరిచిన తర్వాత ఎఫెసు సంఘానికి పెద్దలు 20 అధ్యాయంలో, ఇదిగో నేను మీకు ఏమి దాచుకోక అంతా చెప్పాను, ఇక మీరు తప్పిపోతే మీరే మీ నాశనానికి మీరే కారకులు అని చెప్పి చేతులు కడుక్కుంటాడు. ఇక మీరు తప్పిపోతే నాకు సంబంధం ఏమి లేదు, ఎందుకంటే నేను చెప్పాల్సినంత మీకు చెప్పా. నేను చెప్పాల్సిందంతా మీకు చెప్పకుండా దాచుకొని మీరు తప్పిపోతే దేవుడు నన్ను శిక్షిస్తాడేమో. కానీ నేను చెప్పాల్సిందంతా మీకు, ఆయన అంటాడు ఏమీ దాచుకోక అంతా మీకు నేర్పించాను. పాస్టర్లు, సంఘ పెద్దలంటే. ఇక మీరు అయినా ధనాపేక్షలో పడితే, అయినా వేరే వేరే విషయాల్లో పడితే నాకు సంబంధం లేదు, మీ నాశనానికి మీరే పాత్రులు అని చేతులు కడుక్కొని వెళ్ళిపోతాడు. ఎవరు? పౌలు. బేసిక్గా చేతులు కడుక్కునే ఉద్దేశము అదంతా కూడా యూదులది. అప్పుడప్పుడు అనిపించింది, చివరికి ఆ చేతులు ఆయన కడుక్కున్నాడు యూదుల ఆచారాన్ని. కానీ ఈ ప్రజలు ఏమన్నారో చూడండి, 25వ వచనం. అందుకు ప్రజలందరూ ఏమన్నారు తెలుసా? వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగా కనిరి. నేనేమో నిరపరాధిని ఆయన చేతులు కడుక్కుంటే వీళ్ళేదో పెద్ద వస్తాదులు అన్నట్టు, ఆ రక్తము మా మీదకి మా పిల్లల మీదకి కూడా. ఈ మాట కూడా జ్ఞాపకం పెట్టుకోండి. వాళ్ళకి అర్థమవుంది, యూదుడికి తెలుసు ఆయన ఎడల ప్రేమ కలిగి ఆయన ఆజ్ఞలు పాటిస్తే 1000 తరాల వరకు బాగా చూసుకుంటాడు అని, ఆయన మాటలను విసర్జించి ఏదైనా చేస్తే 3 తరాల వరకు నాశనం చేస్తాడు అని. మొదట ఆజ్ఞ అదేనా కదా? నిర్గమకాండం మొదట ఆజ్ఞ అదే. ఆయన ప్రేమించి హత్తుకుంటే 1000 తరాల వరకు కాపాడతాడంట. ఆయన కానీ వదిలేస్తే ఎట్టబడితే అట్ట జీవిస్తే 4 తరాల వరకు చంపేస్తాడంట. ఇక్కడ మొత్తానికి అంటే ఇన్ ఫ్యూచర్ ఉంది. ఏముంది? ఇన్ ఫ్యూచర్ ఉంది. వాళ్ళందరూ అడుగుతున్నారు, మా మీదకి రావాలి, మా మీదకి రావాలి, మా మీదకి రావాలి అని. ఏ నోరులైతే అరిశాయో ఆ నోరులు, ఆ కుటుంబాలు చచ్చాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. అయ్యా నీ రాకడికి సూచనలు ఏంటయ్యా అని అడిగినప్పుడు, ఈ యొక్క భూమి అంతమవడానికి సూచనలు అయ్యాయా అని అడిగినప్పుడు 2 ప్రశ్నలు అడిగారు అంతే.
ఈ భూమి ఎప్పుడు అంతమైద్ది, నీ రాకడ ఎప్పుడు వస్తుంది. అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? ఏం సమాధానం చెప్పాడు చూడండి. దానియేలు చెప్పినది అనే మాట నుండి చదవండి. దానియేలు ప్రవక్త చెప్పిన హేయకరమైన నాశనకరమైన ఏ వస్తువు అనే మాట ఉంటే చూడండి 5-6 వచనాల్లో. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన 15వ వచనము, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన ఏ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుండటం మీరు చూడగానే, ఇదిగో ఒక హేయకరమైన నాశన వస్తువు వస్తుంది, అది వచ్చి పరిశుద్ధ స్థలంలో నిల్చుంటుంది. ఎవరంటే ఆయనే రాజు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? వచ్చి యెరూషలేము దేవాలయంలో ఉన్న మీ యొక్క మందిరం ఉందే, మీ మందిరంలో ఉన్న ఆ యొక్క ప్రత్యక్ష గుడారం దాన్ని ఏమంటారు? మందసం అంటాం కదా. ఆ మందసం ఉందే, ఆ మందసాన్ని తీసేసి ఆ మందిరంలో ఎవరిని పెడతాడు తెలుసా? ఆ రాజు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాడు. ఎవరిని పెడతాడు? పరిశుద్ధ స్థలంలో హేయకరమైన వస్తువు నిలబడిద్ది అనమాట. ఆ రాజు నిల్చోబెట్టుకుంటాడు, మీ పట్టణం మీదకి వస్తాడు, మీ దేవాలయాన్ని పడగొడతాడు. ఆయన తన విగ్రహాన్ని ఆ పరిశుద్ధ స్థలంలో పెట్టుకుంటాడు. అంతటితో ఆగడు సుమా. ఏం జరుగుతుందో చూడండి కిందకి. మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యూదయలో ఉండవారు కొండలకు పారిపోవలెను. యూదయలో ఉండవారే కొండలకి ఎందుకు పారిపోవాలి? వీళ్ళే కేకలేసింది యూదులే. యూదలో ఉండేవారు పారిపోవాలను. మిద్ది మీద ఉండేవారు తన ఇంటిలోనికి ఏదైనా తీసుకొని పోకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకొని పోవడానికి ఇంటికి రాకూడదు. అంటే అంత సమయం కూడా ఉండదని అర్థం. ఎక్కడోడు అక్కడ అయిపోతాడు. ఇంకా ముందుకెళ్ళండి, ఏమంటాడు? అయ్యో ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండాలని ప్రార్థించండి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలుగలేదు. అది మహాశ్రమ. లోకారంభం మొదలుకొని ఇప్పటి వరకు అటువంటి శ్రమ జరగలేదు అంట. ఆ రాజు వచ్చినప్పుడు జరిగిన సిచ్యువేషన్ ఇదంతా. ఆ రాజు కత్తికి ఒక కండగా నరుకుతుంటే ఇజ్రాయేలుని, వాళ్ళ పిల్లల్ని, యూదుల్ని, వాళ్ళ పిల్లల్ని అందరినీ, లోకసువార్త మీరు చదవండి, ఏమంటారంటే తెలుసా? కొండలు మా మీద వచ్చి పడండి. ఎందుకు? ఆ రాజు మమ్మల్ని చంపకుండా ఉంటాడు అని. కొండలారా మీరు నా మీదకి వచ్చి పడండి అంటారనమాట. లోకసువార్త సేమ్ ఇదే సందర్భాన్ని మీరు చదవండి. కొండలు మా మీద పడండి అని అంటారంట. ఎందుకంటే ఆ కొండను ఆపుద్దని ఆ రాజు చంపడం. అంత మహాశ్రమ. దానికి పేరు ఎంత శ్రమ? మహాశ్రమ. అటువంటి శ్రమ ఎంతవరకు ఎప్పుడు జరగలేదంట. అందుకే చరిత్రలో ఆ క్రీస్తు శకం 70వ సంవత్సరంలో జరిగిన మారణ హోమం ఎప్పటికీ సంఘ చరిత్రలో ఒక పెద్ద స్థితిలో ఉంటుంది. అలా చంపాడు అందరినీ. కారణం ఇది అయి ఉండొచ్చు, పక్కాగా అయి ఉండొచ్చు. ఎందుకంటే యేసయ్యను తిరస్కరించారు వాళ్ళు, నీతిమంతుని తిరస్కరించారు వాళ్ళు. ఎవరైతే యేసయ్యని సువార్తని తిరస్కరిస్తారో వాళ్ళు నాశనం అవుతాడని అపోస్తలుల కార్యాల్లో ఉంది. యూదులందరూ తిరస్కరించడం మాత్రమే కాదు సుమా, ఏకంగా సిలువ వేసి చంపేశారు వాళ్ళు. నీతిమంతుని చంపినప్పుడు దేవుడు అస్సలు ఊరుకోడు. మీకు అది కనబడుతుంటుంది అంతే. నీతిమంతులు తప్పు చేస్తే శిక్షిస్తాడు. మీరు చూడండి, పాత నిబంధన మీరు చదవండి, ఎంత వండర్ఫుల్గా ఉంటుందో తెలుసా? ఇజ్రాయేలు తప్పు చేసినప్పుడు ఆ అసూరులను తెప్పిస్తాడు, బబులోని తెప్పిస్తాడు యూదులు తప్పు చేసినప్పుడు. కానీ విచిత్రం ఏంటి తెలుసా? నా పిల్లల్ని మీరు చంపుతారని నెక్స్ట్ వాళ్ళని చంపేస్తాడు. చాలా విచిత్రంగా ఉంటుంది అది. నా పిల్లల్ని మీరు బాధ పెడతారని చెప్పి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ పాపాత్ములుగా ఎంచి చంపేస్తాడు అనమాట. దేవుని పిల్లల్ని బాధపరచటం అధికమైన పాపం. మీరు మాటలు వింటుంటారు చూడండి. ఇజ్రాయేలీయులని బాగా ఇబ్బంది పెట్టారు అష్షూరీయులు. వాళ్ళు ఏం కట్టుకుంటున్నారు తెలుసా? పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఇంకా వాళ్ళ పాపం ఇంకా సంపూర్తి స్థితిలోకి రాలేదు, కాబట్టి నేను చంపట్లేదు అబక్కుగా అంటాడు అనమాట. నువ్వెందుకు అంత బాధపడతావు? నీ పిల్లలు ఇలా నాశనం అవుతుంటే నువ్వేంటి సైలెంట్గా ఉన్నావు అని అంటున్నావేంటి? తగిన సమయం వస్తుంది, నా సమయం వస్తుంది, కాలం చూసి శిక్షిస్తా, కాలం సంపూర్ణమైనప్పుడు వస్తా.
దేవుడు పిల్లల్ని తప్పు చేసినప్పుడు ఎంతగా శిక్షిస్తాడో ఆ పిల్లల్ని బాధపరిచిన వాళ్ళని అంతకంటే రెండంతలుగా శిక్షిస్తాడు. అది ప్రారంభం నుండి దేవుడి నేచర్. అందుకే కన్నీటిని దాచుకునేది. అవన్నీ ఏం నేర్పిస్తున్నాయి? నీతిమంతుని విడిచిపెట్టడు ఆయన. అరే నీతిమంతుని కన్నీటినే దాచుకొని వాడి కోసం ఎదురు చూస్తున్నాడు అంటే అలాంటిని చంపేస్తే, నీ సొంత కుమారుడు కన్నీటికి కారణమైన వాళ్ళని నువ్వు వెళ్ళి కొట్టేస్తావు, లేకపోతే ఇంకేదైతే చేద్దాం అనుకుంటావే, అలాంటి నీ సొంత కుమారుని చంపేస్తే ఇంకెంతగా చేస్తావు చెప్పండి? యేసుని తన ప్రియ కుమారుడు యేసయ్య. యేసయ్య ఎవరు? తన ప్రియకుమారుడు, ఏకైక ప్రియకుమారుడు. అటువంటి వాడిని చంపేయండి కేకలు వేశారే. మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి ఒక్కడికి దారుణమే. కుక్క చావు చచ్చాడు యోధ. నిజంగా ఇజ్రాయిలులందరూ, ఆ యూదులందరినీ కూడా నిజంగా కత్తికోకుండా నరికేశాడు. ప్రేమ దేవుని పిల్లరా, ఒక ప్రధానమైన కారణం ఒక నీతిమంతుణ్ణి సిలువ వేయమని చెప్పటం. మీరు అనొచ్చు, వారు తెలియకే సిలువ వేశారు కదా అని, ఇంకో చోట ఉంది కదా అని. తెలియకే సిలువ వేశారు అని అన్నప్పుడు వాళ్ళు అక్కడ పశ్చాత్తాపడి మళ్ళీ మానేశారనమాట. కొరింథీయులతో అంటాడు, వారు తెలియకే సిలువ వేశారు అని. తెలియకే సిలువేశారు కాబట్టే ఇదిగో పేతురు చెప్పినప్పుడు 3000 మంది బాధపడి, అయ్యో ఏమన్నా మేము చంపిందని, అయ్యా మేమేం చేయాలని అడిగారు. అయితే 3000 మందే కాదు ఆయన సిలువేమని కేకలేసింది, చాలా వేల మంది ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం ఇంకా గర్విష్ఠులుగానే ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకా గర్విష్ఠులుగానే ఉన్నారు. మిగతా వాళ్ళు ఇంకా లోబడని ప్రజలుగానే ఉన్నారు. వాళ్ళ అంతము బహుభయంకరము. వాళ్ళ అంతము బహుభయంకరము. టోటల్గా నేను చెప్పేది ఏంటి అంటే, ఒక నీతిమంతుని మరణానికి కారణమైతే ఏరో వాళ్ళు ప్రేరేపించారని చెప్పినా సరే దేవుడు ఊరుకునే స్థితిలో అయితే లేడు. ప్రధానంగా విశ్వాసుల బాధ్యత ఏమిటి అంటే, ఇదిగో దైవ సేవకులుగా ఉన్నవారు ఆ వాక్యాన్ని కలిపి చెరుపుతున్నారా, ఆ వాక్యం అర్థం అదేనా కాదా, లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత ఆనందాల కోసం ఏమన్నా దాన్ని మభ్యపెట్టి ఏమన్నా చేస్తున్నారా అనే అవగాహన లేకపోతే మీరందరూ చేసేది ఏంటంటే, నీతిమంతులైన దైవజనుల్ని మీరందరూ దుఃఖపరిచేవాళ్ళు. శరీర ఆశల కోసమో, స్వస్థతల కోసమో, లేకపోతే దెయ్యాలు పోవడం కోసమో, వీటన్నిటి కోసమో మీరు అనేక మంది పల్లెటూరుల్లో మంచిగా తిని తినక యథార్థంగా బతికి ప్రేమతో ఉంటూ తమ సొంత పని తాము చేసుకుంటూ బ్రతికి అనేక మంది నీతిమంతు పాస్టర్లకి దుఃఖం కలిగించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం వాళ్ళకి శరీరం కావాలి, శరీరం యొక్క అవసరతలు కావాలి, వాళ్ళకి స్వస్థతలు కావాలి. వాళ్ళకి ఏం కావాలి? అప్పులు భారాలు పోవాలి. వాళ్ళకి ఏం కావాలంటే పెళ్ళిళ్ళు అవ్వాలి. వాళ్ళకి ఏం కావాలంటే గవర్నమెంట్ జాబులు కావాలి. వరాలు మిమ్మల్ని రక్షించవు, తలాంతులు మిమ్మల్ని రక్షించవు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. వరాలు రక్షించవు. వరాలు ఏం చేస్తాయంటే ఆయన దేవుడు అని చెప్పడానికి నమ్మిస్తాయి అంతే. నాకు ఇప్పుడు స్వస్థపరిచే వరం ఉంది, ఆ వరంతో నేను ప్రార్థన చేసినప్పుడు ఒక విశ్వాసకి స్వస్థత కలిగింది, లేకపోతే ఒక దేవుని ఎరగని బిడ్డకి స్వస్థత కలిగింది. అప్పుడు వాడు ఏం చేస్తాడు? స్వస్థత ద్వారా ఏం చేస్తాడు? ఓహో, ఈయన నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అనే గ్రహింపు మాత్రమే వస్తుంది. మరి వాడు రక్షణ పొందాలి అంటే, ఇదిగో ఒకటి దెయ్యం పట్టి పీడింపబడుతున్నాడు, నాకు దెయ్యాన్ని వెళ్ళగొట్టే వరం ఉంది, ఆ వరం బట్టి నేను వెళ్ళి అతనికి ప్రార్థన చేసినప్పుడు ఆ వ్యక్తిని ఆ దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమనుకుంటాడు? ఓహో, ఈయన నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు. వరాలు, తలాంతులు ఏం చేస్తాయి అంటే ఈయన నిజమైన దేవుడని మాత్రమే రుజువు చేస్తాయి. మరి రక్షణ ఎక్కడి నుండి వస్తుంది? రక్షణ ఎక్కడి నుండి వస్తుంది అంటే, యేసయ్య మన పాపాల నిమిత్తం చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున లేఖనముల ప్రకారం తిరిగి లేచాడే, ఆ సువార్తను నమ్మిన వాడికి రక్షణ కలుగును అంటాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం మనం ఇందాక చదివాం. 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు మీరు చదవండి.
రక్షణ ఎక్కడి నుండి? యేసయ్య మన పాపాల నిమిత్తం చచ్చిపోయాడని తెలుసుకొని, ఆ పాపాలని మానివేసుకొని, ఆ పాపాలని బాప్తిసం ద్వారా సమాధి చేసుకొని, తిరిగి ఇదిగో నూతన స్వభావాన్ని, నూతన సృష్టిని, నూతన ఆ, అనేకమైన క్యారెక్టర్ని ధరించుకోవడం ద్వారా ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. అర్థమవుతుందా మీకు? 1 కొరింథీ 15:3 బాగా చదవండి. అక్కడ వాడతాడు ఈ పదం, రక్షణ వస్తుంది అని. రక్షణ. అందుకే మీరు చూడండి, ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరిగిన తర్వాత మనం చెప్పేది ఏంటి తెలుసా? త్వరగా నీ పాపాలు ఒప్పుకో, త్వరగా నువ్వు మారు మనసు పొందు, త్వరగా నువ్వు నీ చెడ్డ క్రియలను విడిచిపెట్టు, లేకపోతే నువ్వేమవు? రక్షింపబడవు. రక్షణ వరాలలో లేదు. అందుకే అయ్యా నీ నామం నేను ప్రవచింపలేదా అని అన్నారు, నేను దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని అన్నారు, నేను ₹1,00,00,000 నీ పనికి ఇవ్వలేదా అని అన్నారు. కానీ నువ్వు అక్రమము చేయవాడివే. నువ్వు యేసయ్యను ఎందుకు అంగీకరించాలి అంటే, ఇదిగో నా పాపముల నిమిత్తం సిలువలో చచ్చిపోయాడయ్యా, నా పాపముల నిమిత్తం సిలువలో రక్తం కార్చాడయ్యా, నా పాపముల కోసం చచ్చిపోయాడయ్యా, కాబట్టి నేను ఆయన రక్తం ద్వారా నా పాపాలు కడిగేసుకొని, నా పాత జీవితాన్ని సమాధి చేసుకొని, యేసయ్య 3వ రోజు ఎలాగైతే లేచాడో తిరిగి మేము నీతి విషయమై లేగాలని. యేసయ్య ఎందుకు సిలువ వేయబడ్డాడో డైరెక్ట్ మాట అంటాడు 1 పేతురు 2వ అధ్యాయంలో. యేసయ్య మన పాపాల నిమిత్తం చనిపోయి, మనము పాపముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన మన పాపాలను ఏం చేశాడంట? మ్రాను మీద మోసాడు. మ్రాను మీద పాపాలు మోయడానికి కారణం ఏంటి? ఒకే కారణం, నీవు నేను పాపం విషయంలో చచ్చిపోవాలి, నీతి విషయమై జీవించాలి. మనందరం ఒక దగ్గర ఆగిపోయాం. యేసయ్య పాపాల కోసం చచ్చిపోయాడు, పాపాల కోసం చచ్చిపోయాడు అని పులి స్టాప్ పెట్టేశాం. అది పులి స్టాప్ కాదు. నేను మళ్ళీ చెబుతున్నాను, వాళ్ళు తెలియకే సిలువేశారని మీరు అనుకుంటున్నారేమో. అంత బుర్రలేని వాళ్ళం ఏం కాదు మనుషులం. మీరేం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోమనే కారణం అది. ఇక నేనేమంటానంటే, అసలు ఎక్కువ నష్టపోయింది ఆ ప్రజలు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. వాళ్ళదేం పోయింది? బ్రతికినంతకాలం సుఖంగా బతికారు, వాళ్ళు వచ్చి చంపినప్పుడు చచ్చిపోయారేమో. వాళ్ళ మాటలు విని ఆలోచించక, ఆ మాట అర్థం అదో కాదో తెలియక, దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు, అయ్యా నీ రాకడికి సూచనలు ఏంటంటే, మొదటి రాకడ చెప్పింది ఏంటి తెలుసా? మొదటి సూచన, మిమ్మల్ని ఎవరు మోసపుచ్చకుండా చూసుకోండి అన్నాడు. మొదటి సూచన ఏంటి తెలుసా? అనేక మంది మిమ్మల్ని మోసం చేస్తారు, మీరు మోసపోకుండా చూసుకోండి. నేను ఎక్కడున్నాను, కొండల్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను అనేక మంది చెబుతారంట, ఎలమాకండి. వాక్యము, దాని భావము, ఏ వ్యక్తి అయితే చెబుతున్నాడో వాడు తన స్వలాభం కోసం చెప్తున్నాడా, మీ నుండి ఏదైనా దోచుకోవడానికి చెబుతున్నాడా, మీ బాగు కోరి చెబుతున్నాడా, ఆయన నీతిమంతుడిగా చెబుతున్నాడా లేదని మీరు తెలుసుకోకపోతే అనేక మంది నీతిమంతుల యొక్క బాధకి కారణం మీరే అవుతారు. వాక్యం తెలియకపోవడం వల్లే శరీరాశల కోసం పరుగులెత్తే దేవుని దగ్గరికి. ఎంతమంది మంచి పాస్టర్లు గుండెలు కొట్టుకోలేదు చెప్పండి? నా దగ్గర ఆ వరం ఉంది, ఈ వరం ఉందని చెప్పేసి ఎంతమందిని లాక్కోలేదు చెప్పండి? అలా వెళ్ళిన వాళ్ళు ఎవరు? మీరు అంటారేమో, మాకేం తెలుసయ్యా, మమ్మల్ని లాక్కెళ్ళింది ఆయన అంటారేమో. ఆయనతో పాటు నీకు కూడా ఉంటుంది. అదే ఇక్కడ చూసింది. పరిచయలు, సద్దూకాయల్ని, ప్రధాన యాజకులను వదలలేదు, వాళ్ళతో పాటు వీళ్ళని కూడా వదలలేదు. నీకు బుర్రని పెట్టలేదా? నీకు ఆలోచన పెట్టలేదా? బైబిల్ చదివేటప్పుడు అనేక మార్లు చెప్పలేదా? నాకు తెలియదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నాకేం తెలుసయ్యా, వాళ్ళు చెప్పింది చేస్తానయ్యా అనే మాటలు దయచేసి విశ్వాసాలు వాడమాకండి. చదువు రాకపోయినా విని 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 లక్షలు సంపాదిస్తూ కోట్లు సంపాదిస్తున్న వ్యాపారస్తులు ఉన్నారు. చదువు వచ్చి కూలికి బతికేవాడు ఉన్నాడు. అంటే చదువు అర్థమేం కాదు. సరిగ్గా వినగలిగితే, సరిగ్గా హృదయం పెట్టగలిగితే అర్థమైపోద్ది ఇది నిజం అబద్ధం అని. అంత తీరిక లేదు మనకి. కానీ నష్టము, అనేక మంది నీతిమంతుల యొక్క శ్రమ, అనేక మంది నీతిమంతుల యొక్క వేదన మీరు కానీ కారణమైతే, నేను చెబుతున్నాను, మీరు మీ పిల్లలు చక్కగా ఉండలేరు. నీతిమంతులను ఎప్పుడు బాధించమాకండి, నీతిమంతులను ఎప్పుడు ఇబ్బంది పెట్టమాకండి.
మీ సొంత లాభాల కోసం, మీ సొంత ఆశల కోసం, మీరు బతకడం కోసం సుఖంగా నీతిమంతులను, పరిశుద్ధులను నొప్పించమాకండి. లోతును నీతిమంతుడు కాబట్టి తన హృదయం నొచ్చుకుందంట. ఎవరి వల్ల? వాళ్ళ వల్ల. అందుకే వాళ్ళందరినీ వేసేసాడు. వాళ్ళు పాపం చేయబట్టి వేసేసారని ఒక కారణమే. ఇంకో రెండో కారణం ఏంటి తెలుసా? రెండో కారణం కదా, అసలు కారణం ఏంటి తెలుసా? ఈ నీతిమంతుని బాధ పెడుతున్నారు వాళ్ళు. రెండో పేతురు చదవండి, మీకు అర్థమైద్ది. నీతిమంతుడైన లోతు హృదయాన్ని ఏం చేశారు? బాధ పెట్టారంట, దినదినము నొచ్చుకునేలా చేశారంట. ఎలా? వాళ్ళ పాప కార్యాలను బట్టి. అందుకు దేవుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ తుడిచేశాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది లోతు కోసం వాళ్ళందరినీ వేసేసాడేమో. నీతిమంతుడైన లోతుని బాధ పెడుతున్నారని ఆ మాట డైరెక్ట్గా ఉంటుంది అక్కడ, మీరు చదవండి కావాలంటే 2వ అధ్యాయంలో 2 పేతురులో. నీతిమంతులని, పరిశుద్ధులని నిందించటము, దూషించటము, వాళ్ళకి దుఃఖము కలిగించటము మీకు శ్రేయస్కరము కాదు. అది మీకు మాత్రమే నష్టం కాదు, మీ పిల్లలకి నష్టం. అది మీ పిల్లలకి నష్టం, కంపల్సరీగా నష్టం. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. గుడ్ ఫ్రైడే రోజు, యేసయ్య సిలువ మీకు జ్ఞాపకం వచ్చిన రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? అమ్మో, ఎక్కువగా నష్టపోయింది ప్రజలు అనగా విశ్వాసులు. ఎక్కువగా కేకలేసింది ప్రజలు అనగా విశ్వాసులు. యేసయ్యని సిలువ వేసింది ప్రజలు అనగా విశ్వాసులు. కారణం ఎవరో అసూయ చేత. అందుకే ఒక వ్యక్తి గురించి ఇంకొక వ్యక్తి చెప్పినప్పుడు ఎమ్మట పొలోమని వెళ్ళిపోకూడదు. వాళ్ళిద్దరి గొడవలు నిన్ను రేపుతున్నారేమో మధ్యలో, ఎవరో తెలుసు. వాళ్ళిద్దరికి పడదు కాబట్టి వాడిని నీ దగ్గర చాట చేయడానికి నీ చెబుతున్నాడేమో. అందుకే బైబిల్ చాలా క్లియర్గా చెప్పాడు, 2-3 సాక్షులు ఉంటేనే ఏదైనా శిక్ష చేయి. ఒకటి చెప్పగానే పొలోమని వెళ్ళిపో మాకు. వాళ్ళిద్దరికి గొడవ ఉందేమో, వాళ్ళిద్దరికి అసూయ ఉందేమో ఒకరి మీద ఒకరికి, కాబట్టి మధ్యలో నిన్ను ఇన్వాల్వ్ చేస్తారు. చాలా జాగ్రత్తగా మనం ఉండగలగాలి. దయచేసి విశ్వాసులుగా కొంచెము గ్రహింపు కలిగి ఉండండి. దయచేసి విశ్వాసులుగా వాక్యంగా నేర్చుకోండి. దయచేసి విశ్వాసులుగా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్చుకోకపోతే మీరందరూ నీతిమంతుల దుఃఖానికి కారణమవుతారు. అప్పుడప్పుడు అనిపిస్తుంది అనేక మంది దేవుని యొక్క సేవకులకు ధనం ఇవ్వడానికి కారణము వాళ్ళకున్న వరాలు ఉపయోగించడం వల్ల మాత్రమే. నిజంగా వాక్యము చెప్పే సేవకులకి కంపల్సరీ వాళ్ళు లోటులోనే బతుకుతుంటారు. ఒక వరాన్ని అమ్ముకునేవాడు, తనకి దేవుడిచ్చిన తలాంతు సామర్థ్యాన్ని అమ్ముకునేవాళ్ళు, వాళ్ళందరూ బాగా బతుకుతారు. బతుకుతున్నారంటే అర్థమేంటి తెలుసా? బతికిస్తున్నారు విశ్వాసులు. తెలియకనే అనమాకండి, నేర్చుకోండి. అనేక మంది నీతిమంతులు ఎక్కి బాధకి మీరు కారణం అవ్వమాకండి. ఆ పాపం మిమ్మల్ని ఊరికే వదలదు. నీతిమంతులు ఎప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు. ఆయన దేవదూతలు ఎప్పుడు చూస్తూ ఉంటాయి, ఎప్పుడు అతన్ని రక్షించడానికి వెళ్ళమంటావు దేవా అని. దేవుడి కనుదృష్టి అంతా నీతిమంతుల మీదే ఉంటుంది. వాళ్ళ కన్నీటికి కారణమైన వాళ్ళని అస్సలు వదిలిపెట్టడు. అలాంటిది అతని చావుకే కారణమైతే అస్సలు వదిలిపెట్టడు. క్రీస్తు శకం 70లో ఏం చేశాడు ఆ రాజు? ఒకసారి చదవండి మీరు వెళ్ళి, అప్పుడన్నా మనకు భయం కలుగుతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యాలు వినండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాక్యాలు చదవండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా బతకండి. వచ్చే వారం ఇంకొక మాట చెప్పి తర్వాత నేను ముగిస్తాను. ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు కానీ ఇంకొక మాట ఉంది. దేవుడు చిన్న మాట దీవించిన గాక. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మమ్మల్ని కాపాడుతూ నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన విధానమును బట్టి నీకు వేలాది వందలాది స్తుతులు, స్తోత్రములు. దేవా, మమ్మల్ని అందరినీ బలలో చేతులు వేస్తూ ఉండగా నాయన, అయ్యో ఆ నీతిమంతుణ్ణి అయా అప్పగించడానికి కారణం వాళ్ళు అయ్యారు నాయన. ఈనాడు మేము కూడా